నెక్స్ట్ ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ అండ్ బేబీ సాంకేతికత వైఫల్యానికి కారణాలు ఏంటి డాక్టర్ గారు? మంచి ప్రశ్న అమ్మ. అసలు ఐవీఎఫ్ అంటే మొదట్లో చాలా గొప్ప టెక్నిక్ అండి. అదేంటంటే టెస్ట్ ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ కలుగుతుందంట. చాలా కష్టమైనటువంటి సందర్భాల్లో కూడా ప్రెగ్నెన్సీ కలగజేయగలుగుతున్నారు. ఎక్కడ కుదరంది 10 చోట్ల వదిలేస్తే మేము టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్కి పోతే వాళ్ళు చేయగలిగారు, మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని అంటుంటారు. అంటే టెస్ట్ ట్యూబ్ లోపల పిల్లలు పుట్టట్లేదండి. టెస్ట్ ట్యూబ్లో కేవలం స్పర్మ్ ఎగ్ ఒక కలయిక జరుగుతుంది. దాన్ని మేము ఫలదీకరణ అంటాం, లేక ఫర్టిలైజేషన్ అంటాం. ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో, అంటే శరీరం బయట. విట్రో అంటే బయట అండి, వైవో అంటే లోపల. సో నార్మల్గా జరిగేదంతా కూడా ఇన్ వైవో తల్లి గర్భంలో జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం బయట చేయిస్తున్నాం. ఎందుకంటే డిఫెక్టివ్ స్పర్మ్స్ కానీ డిఫెక్టివ్ ఎగ్స్ కాకుండా మంచివి తీసుకొని ఒక చిన్న టెస్ట్ ట్యూబ్లు వేసుకొని దానికి అనువైన వాతావరణం మనం సృష్టిద్దాం. తల్లి గర్భంలో ఏం జరుగుతుందో అవన్నీ మనం తెలుసుకొని ఒక చిన్న బాక్స్లో అవన్నీ మనమే పొందుపరుచుదాం. అక్కడ ఫలితంగా జరిగితే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశపెడదాం. ఇది టెక్నాలజీ. ఈ కనుక్కున్న మహనీయుడు అండి. మనం ఈరోజు ఐవీఎఫ్ అనే పదం వాడుతున్నాం అంటే ఈయన వల్ల. ఈయన పేరు డాక్టర్ ఎడ్వర్డ్స్. ఈజ్ ఎంబ్రియాలజిస్ట్. ఎంబ్రియాలజిస్ట్ ఏం చేస్తుంటారు? సూక్ష్మమైనటువంటి పిండంలో సెల్స్ని కానీ స్పర్మ్స్ని కానీ ఎగ్ క్వాలిటీని కానీ చూస్తుంటారు. ఈయన ఆల్మోస్ట్ 78 ఇయర్స్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ అయిందండి. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యామని అడిగారండి. ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఐవీఎఫ్ సక్సెస్ అయినటువంటి 30 సంవత్సరాల తర్వాత ఇచ్చారండి. ఎందుకంటే ఈ 30 సంవత్సరాలు ఏం జరుగుతుంది, ఈ టెక్నిక్ నిజంగా వైబులా కాదా, సక్సెస్ఫుల్లా కాదా అంటే ఆయన చెప్పింది 160 సార్లు నేను ఫెయిల్ అయ్యాని చెప్పాడండి. 160 టైమ్స్ నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అడిగారండి. ఎందుకు ఫెయిల్ అయ్యారంటే తల్లి గర్భంలో ఏం జరుగుతుందో అదొక అద్భుతం. దాన్ని మనం టోటల్గా అనుకరించలేము, దాన్ని రిప్రొడ్యూస్ చేయలేము. మనకు తెలిసినంత చేస్తున్నాం. మేబీ మనం 70% చేస్తున్నాము, 90% చేస్తున్నాము, కానీ 100% చేయలేము. అందువల్ల ప్రతి స్టెప్లో నేను నేర్చుకున్నాను, ప్రతి ఫెయిల్యూర్ నేను నేర్చుకున్నాను. 160 సారి సక్సెస్ అయింది. ఆయన ఏం చేశాడు? ఇన్నిసార్లు ఫెయిల్ అవుతామంటే ఎవరు ఒప్పరండి పేషెంట్లకి. కాబట్టి అతని దగ్గర పనిచేసే ఒక స్టాఫ్ నర్సే, సార్ నాకు బిడ్డలు కలగలేదు, పిల్లలు కలగలేదు, మా హస్బెండ్కి స్పర్మ్స్ బాగానే ఉన్నాయి, నీకేమైందమ్మా అంటే ఆమెకు ట్యూబ్స్ 2 బ్లాక్ అయిపోయినాయండి. 2 ట్యూబ్స్ బ్లాక్ అయ్యి టీబీ వచ్చి 80% ఆ ట్యూబ్స్ పనికి రావట్లే. అప్పుడేం చేశాడు ఆయన? సరే మంచిది, నీ ఎగ్స్ చిన్న నీడిల్ వేసి తీసుకొని టెస్ట్ ట్యూబ్లు వేసేసాడు. భర్త స్పర్మ్స్ కూడా అదే టెస్ట్ వేసి ఆ రెండింటిని కలిపి ఒక ఇంక్యుబేటర్లో పెట్టాడు. ఇంక్యుబేటర్ అంటే ఏంటి? కమ్మనైన అమ్మగర్భం అండి. అమ్మగర్భంలో ఏం జరుగుతుందో మనం చూడలేదు. ప్రెగ్నెన్సీ వచ్చిందని శుభవార్త చెప్తే అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. తప్పితే అమ్మకు కూడా తెలియదు లోపల ఏం జరిగిందో. స్పర్మ్ ఎగ్స్ కలయిక వల్ల ఒక పిండం తయారైంది. ఇక్కడ చూడండి, ఎగ్స్ ఎలా తీసుకుంటున్నాం? ట్రాన్స్వెజనల్ కింద నుంచి తీసుకొని ఎన్ని ఎగ్స్ ఉంటే అన్ని తీసేసుకుంటామండి. తీసుకొని లెక్క పెట్టుకుంటాం, అవి టెస్ట్ ట్యూబ్లు వేసుకుంటాం. ఎన్ని స్పర్మ్తో కలయిక అయింది, ఎన్ని ఎంబ్రియోస్ తయారైనాయి అనే విషయం మనం మైక్రోస్కోప్లో చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఇది ఇంక్యుబేటర్ అండి. ఇది హార్ట్ ఆఫ్ ద ఐవీఎఫ్. తల్లి గర్భం ఇది. తల్లి గర్భం ఎటువంటి ఆక్సిజన్ ఉంటుందా, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందా అని మనం అనుకోవచ్చు. తల్లి గర్భంలో మనం పుట్టినప్పుడు కార్బన్ డైఆక్సైడే కావాలి, ఆక్సిజన్ ఉండకూడదు. ఆక్సిజన్ ఉంటే పిండం సరిపోతుందండి. ఇది చాలా స్వీపింగ్ స్టేట్మెంట్, రెవల్యూషనరీ స్టేట్మెంట్. ఎవరైనా ఆక్సిజన్ ఉంటే బతుకుతాం. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకు ఉండాలి డాక్టర్ గారు? ఎందుకు ఉండాలి? మంచి పాయింట్ అడిగారమ్మా. తల్లి గర్భం లోపల చీకటి, చిమ్మ చీకటి, అక్కడ గాలాడదండి. పొట్టకు గాలాడేది ఏమీ లేదు ఎక్కడ. సో అటువంటి ఎనరోబిక్ అట్మాస్ఫియర్లో, ఆక్సిజన్ లేనటువంటి అట్మాస్ఫియర్లో స్పర్మ్ ఎగ్ కలుస్తున్నాయి. కలిసి అక్కడ పిండంగా తయారవుతుంది. పిండం తయారై మెల్లగా వచ్చి గర్భసంచిలో ఇంప్లాంట్ అవుతుంది. కాబట్టి ఆక్సిజన్ లేని చోటనే జరుగుతుంది నేచర్లో. అదే మనం రిప్లికేట్ చేస్తున్నాం. కాబట్టి ఇందులో కార్బన్ డైఆక్సైడ్ సప్లై ఉంటుంది. కింద నల్లగా మీకు కనబడుతుంది ఒక సిలిండర్, అది కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ అండి. ఏ కారణం చేతన్నా ఇది సిలిండర్ ఆగిపోతే పిండం చనిపోతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడే కావాలి. ఇనిషియల్ స్టెప్స్ అన్నిటి కూడా కార్బన్ డైఆక్సైడ్ కావాలి. టెంపరేచర్ కూడా తల్లి గర్భంలో ఎంత ఉంటుందో అంతే ఉండాలి. మాటికి తలుపు తీసి చూడకూడదు. ఎందుకంటే అట్మాస్ఫియర్ ఎయిర్ వేరు, ఇక్కడ ఉండే వాతావరణం వేరు. అలా తయారైన తర్వాత పిండం బయటకు వచ్చి ఆ పిండం 3 days కల్లా తీస్తామండి. తీసి దాన్ని మైక్రోస్కోప్ చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు మంచి క్వాలిటీ ఉంటే వాడు దాచిపెట్టుకుంటాం, పనికిరా ఉంటే డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది. ఉదాహరణకు 10 చేసామనుకోండి, ఒక 5-6 మంచి వస్తాయి. వచ్చినప్పుడు ఏం చూస్తున్నాం మైక్రోస్కోప్లో అది చూడండి. ఇక్కడ తల్లి న్యూక్లియస్, ఇక్కడ తండ్రి న్యూక్లియస్, 2 కలిపితే ఒక గుడ్లగూబలా కనబడుతుంది. గుడ్లగూబలా పోయిందంటే మేము చాలా సంతోషపడి సెలబ్రేట్ చేస్తామండి. ఎందుకంటే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఆ ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి ఆ తర్వాత వీటిని కనుక మన తల్లి గర్భంలో ప్రవేశపెడితే ఇంప్లాంటేషన్ అవుతుంది. కాబట్టి ఒకసారి ప్రాణం సంతరించుకోవడం అనేది ఐవీఎఫ్లో జరుగుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుంది అంటే స్పర్మ్ క్వాలిటీ బాగలేదా, ఎగ్ క్వాలిటీ బాగలేదా,
వాటిని ముందే చెక్ చేయడానికి టెస్ట్ వచ్చినాయి. కాబట్టి ఫెయిల్ అవుతే ఆ సర్జన్ కానీ ఆ గైనకాలజిస్ట్ కానీ లేక టెక్నిక్ సరిగా లేదని అనుకోకండి. స్త్రీ పురుషులో ఉన్నటువంటి డిఫెక్ట్స్ కూడా అందుకు కారణం. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ముందు 18% ఉండేది, ఈ రోజు 60 to 70% ఉందని చెప్పడానికి కూడా అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల ఛాన్స్ వస్తుంది. కాబట్టి డిఫెక్ట్స్ టెక్నిక్లో లేవండి, మనుషుల్లో ఉంటాయి. కాబట్టి దురలవాటు దూరంగా ఉండాలి, మంచి ఫిట్నెస్ ఉంటే మంచి పిల్లలు పుడతారు, సక్సెస్ రేట్ కూడా పెరుగుతుంది.